అసలు పేరెంట్ మా డాడీ నాన్న అసలు పేడ ఎందుకు కలుపుతారు? అమ్మ అలికిందే పేడ? అలికింది. అందుకే నీకు డౌట్ వచ్చిందే? అవును. సరే చెప్తాను విను. పేడ ఎందుకు కలుపుతారంటే అది మన హిందూ సంస్కృతిలో సంప్రదాయంలో ఒక భాగంగా అనాదిగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడంటే మనకు సిమెంట్తో కాంక్రీట్తో కట్టిన ఇండ్లు ఉన్నాయి, కానీ పూర్వకాలంలో అలాంటి ఇండ్లు ఉండేవి కాదు. చెట్టు కొమ్మలతో అలాగే ఆకులతో కట్టెలతో ఇల్లు కట్టేవాళ్ళు. గోడలు కూడా కట్టెలతోనే కట్టేవాళ్ళు. అందుకనే ఆ గోడలకు తర్వాత కింద బండలు ఉండేవి కాదు, నల్ల బండలు కానీ టైల్స్ కానీ. సో కింద కూడా నేల ఉండేది ఇంట్లో. కాబట్టి ఇంట్లో తర్వాత గోడలకు ఇంటి బయట ఈ 3 చోట్ల కూడా పేడను అలికేవాళ్ళు. ఇది కేవలం మన సంస్కృతిలో భాగంగానే కాకుండా ఇంకొక లాభం కూడా ఉంది. అదేమిటి అంటే క్రిములు కానీ సూక్ష్మజీవులు కానీ దోమలు కానీ బ్యాక్టీరియా ఇలాంటి మన ఆరోగ్యానికి హాని కలిగించేవేవి కూడా పేడ అలికిన చోట రావు. దీనివల్ల మనకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అందుకనే ప్రాచీన కాలంలో బాగా పేడ అలికేవారు, ఇప్పుడు కూడా అలుకుతున్నారు. కానీ కొంతమంది పేడ రంగు ఉంటుంది, ఆ రంగు నీళ్ళల్లోకి వేసి వాళ్ళు అలుకుతున్నారు. కానీ అలా చేయకూడదు, దానివల్ల ఏం లాభం లేదు. పేడ వేసే అలకాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మన ఇంట్లో మన ఇంటి చుట్టుపక్కలకు రాకుండా ఉంటాయి. మనకు ఆరోగ్యం అనేది లభిస్తుంది. అర్థమైందా పేడ ఎందుకు కలుపుతారో? అర్థమైంది నాన్న.